హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వస్తువులు వెండి వస్తువులండి. ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా షైనీగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను హెర్బల్ వాష్ పౌడర్ ఉంది కదా, ఇది పతంజలి వాళ్ళది. నేను యాక్చువల్గా ఇది యూజ్ చేస్తానండి మనకి క్లాత్స్ వాష్ చేసుకోవడానికి. మీ ఇంట్లో ఏ సర్ఫ్ అవైలబిలిటీ ఉంటే అదైతే మీరు యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి నీళ్లు మునిగే వరకు ఉండే లోతుపాటి గిన్నె తీసుకోండి. నాకు జస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, బట్ మీకు అర్థం కావడం కోసం అయితే నేను ఈ గిన్నె తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి మంచి వాటర్ తీసుకొని దాంట్లో మనం సర్ఫ్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసాము, అండ్ వంట సోడా కూడా యాడ్ చేశానండి, ఒక స్పూను. జస్ట్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ గుర్తుపెట్టుకోండి. నీళ్ళు వేడెక్కుతున్నప్పుడు ఇవైతే మనం అందులో వేసేయాలి. మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలన్నీ ఇందులో వేసేయండి. నేనైతే 3 తీసుకున్నాను, పట్టీలు అండ్ వెండి గిన్నె అండ్ కుంకుమ భరణి. నా ఎంత డర్టీగా ఉన్నాయి చూసారు కదా. సో ఇవి ఎంత నీట్గా అవుతాయి అనేది అయితే మీరు చూడండి. నిజంగా మిరాకిల్ మ్యాజిక్ అనమాట. కష్టపడకుండా సింపుల్గా అయితే అయిపోతుందండి. ఇలా అయితే నేను కొంచెం వీడియో క్లారిటీ కోసం కొంచెం మునిగే అంత పెద్దది పెడితే మీకు అర్థం అవ్వదని చెప్పి ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను. అటు ఇటు తిప్పుతున్నాను ఈ వేడవుతున్న నీళ్ళల్లో. చూస్తున్నారు కదా ఎలా అవుతుందో. మొత్తం కూడా చాలా ఈ మురికంతా కూడా వదిలిపోతుందండి. ఈ వాటర్ చూస్తేనే అర్థమవుతుంది, బ్లాక్ కలర్లో మారిపోయాయి మొత్తం కూడా. దానికి ఉన్న మురికి మొత్తం దీంట్లో వదిలేస్తుంది అనమాట. జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అయితే మీరు ఇలా బాయిల్ చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెంటనే ఇందులోనే క్లీన్ అవుతాయంటే అలా కాదండి. జస్ట్ ఇది ఒక సింపుల్ టిప్ అనమాట. ఇది ఇలా చేసిన తర్వాత మనం ఒక్కసారే బ్రష్తో కొడితే వాష్ అవ్వవు కదా, కొంచెం ఇక్కడే మీకు 70% అయితే క్లీన్ అయిపోతాయి. దెన్ ఒక 30% మనం బయటికి తీసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయండి. మనం బయటికి వెళ్ళి క్లీన్ చేయించుకొని అమౌంట్ పెట్టాల్సిన పని అయితే లేదు. జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, వాటర్ మొత్తం కూడా మురికిగా అయిపోయాయి. ఇప్పుడు మొత్తం ఇవి మనం ఏవైతే తీసుకుంటున్నామో పాత్రలు క్లీన్ చేయాల్సినవి అవన్నీ బయట పెట్టేసేయండి. బయట పెట్టేసి నీట్గా ఒక్కసారి అయితే నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎలా చూపిస్తున్నానో మీరు అలానే ఫాలో అవ్వండి. నిజంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. దీంట్లోకి నేను కోల్గేట్ పేస్ట్, సర్ఫ్ ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు, బట్ ఏంటి అంటే వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనే దానికోసం అయితే నేను 2 యూజ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి గిన్నె తీసుకున్నానండి. నార్మల్ వాటర్తో వాష్ చేసేసి కొంచెం కోల్గేట్ పేస్ట్ అయితే బ్రష్కి అంటించేసుకొని దీన్ని మొత్తం కూడా రుద్దుతున్నాను. చూసారు కదా, మనకి ఎక్కడైతే డర్టీగా ఉందో అక్కడ కొంచెం ఎక్కువ రబ్ చేసి నార్మల్గా ఉన్న దగ్గర మీరు జస్ట్ క్లీనప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బ్రష్తో అయితే ఇలా చేసేస్తున్నానండి. ఒక్కొక్క పాత్ర తీసుకొని బయట కూడా క్లీన్ చేశాను, లోపల. అండ్ దెన్ నెక్స్ట్ కుంకుమ భరణి అయితే కొంచెం బాగా ఎక్కువగా అనిపిస్తుంది మురికి. సో దీన్ని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి అయితే నేను క్లీన్ చేస్తున్నాను. వీడియోలో లెంతీగా అవుతుందని చెప్పి అయితే మీకు చిన్న బిట్ జస్ట్ వివరించుకుంటూ అయితే నేను చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ మీరు ఇలానే ఫాలో అవ్వండి. మనం వెండివి కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామండి. ఇత్తడి వాటికైతే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. గోల్డ్ కూడా క్లీన్ చేస్తారు, బట్ ఇంతవరకు నేను అదైతే ప్రాసెస్ చేయలేదు. గోల్డ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదైతే నేను ఆ ప్రాసెస్ అయితే చేయలేదు. ఇవి వెండివి కాబట్టి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. డెఫినెట్గా 100% మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది. సో తప్పకుండా మీరు ఈ వీడియో చూసి మీకు ఏమైనా ఇంట్లో నీట్గా లేనివి ఏమైనా ఉంటే తప్పకుండా ఇదైతే ఫాలో అవ్వండి. పెద్దగా మనం ఖర్చు పెట్టి చేసుకోవాల్సింది కూడా ఏం లేదు కదండి. చూసారు కదా, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్. మీరు ఇంట్లో వాడే ఒక సర్ఫ్ ఏదైనా ఉంటే అది తీసుకోండి, వాటర్లో వేసేసి, అండ్ బేకింగ్ సోడా ఇంట్లో ఆల్రెడీ మనం వాడుకుంటాము, వంట సోడా, అది యాడ్ చేసేసి చక్కగా బాయిల్ చేసి ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వండి. సింపుల్గా మీకు ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి మీ ఇంట్లో ఉన్న ఇలాంటి వెండి వస్తువులు ఏవైనా పాతగా అనిపిస్తే. ఓకేనా అండి. ఇలా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం పేస్ట్తో అయితే అయిపోయింది. దెన్ నెక్స్ట్ సర్ఫ్తో కూడా అన్ని వస్తువులు అయితే క్లీన్ చేసేసాను. చూస్తున్నారు కదా, మొత్తం కూడా నేను వాష్ చేసేస్తున్నానండి. నార్మల్ వాటర్తో 2 సార్లు క్లీన్ చేశాక మొత్తం వాష్ చేసేస్తున్నాను. చూడండి, మీకు పద్దు బ్లాగ్స్లో వంటలు అండ్ అన్ని రెసిపీస్తో పాటు ఇలాంటి టిప్స్ కూడా చాలా ఉంటాయండి. సో తప్పకుండా మన ఛానల్ మీకు చాలా మంచి యూస్ఫుల్గా అయితే ఉంటుందని నేనైతే చెప్పగలను. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తే ఈ వీడియో మీరు ఎవరైనా చూస్తుంటే బాగుంది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ నేను ఇంకా ఎన్నో వీడియోస్ ద్వారా అందరికీ తెలియజేసే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో ఇంకా మీకేమైనా కామెంట్స్ చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే బాగుంది ఈ ఛానల్, ఏదో యూజెస్ ఉంటాయి అని అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇలా అయితే 3 కూడా మనం క్లీన్ చేసేసానండి. చూసారు కదా, వీడియోలో ఎలా క్లీన్ చేశానో అలానే మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి. డెఫినెట్గా అయితే
చాలా నీట్గా అయితే అయిపోతుంది. మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా మనం ఎటైనా వెళ్ళాలనుకున్నా ఇలా పట్టీలు డర్టీగా ఉన్నా కూడా ఇలా సింపుల్ వేతో అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చు. మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇందాక ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. మీకు థంబ్నెయిల్లో కూడా నేను ఆఫ్టర్ బిఫోర్ అనే ఒక థంబ్నెయిల్ అయితే నేను క్రియేట్ చేసి పెట్టాను. మీకు అందులోనే అర్థమవుతుంది ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ఓకేనా అండి, మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నిజంగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉంది, మీ వాళ్ళకు కూడా బాగుంటుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి. హెల్త్ టిప్స్, హెల్త్ బెనిఫిట్స్, అంటే గ్లామర్కి సంబంధించినవి, బ్యూటీ టిప్స్, ఎవ్రీథింగ్ నాకు తెలిసిన ప్రతిదీ కూడా మీరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి మీకు డెఫినెట్గా నేనైతే షేర్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.